నమస్తేనండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ సంవత్సరం ఏదైతే 2025లో అధిక దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. సో అవి మనకు షార్ట్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్ ఈ రెండు మనకు ఏ నెలలో ఏ పత్తి విత్తనాలు పెట్టుకోవాలి, మనకు షార్ట్ డ్యూరేషన్ అంటే ఏంటి, లాంగ్ డ్యూరేషన్ అంటే ఏంటి అనేది పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ పైన ఇలాంటి పత్తి పంటకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో ఇక్కడ నుంచి మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే షార్ట్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు ఏంటంటే మనకు తక్కువ సమయంలో మనకి చాలామంది రైతులు పత్తి తీసుకున్న తర్వాత మొక్కజొన్న కానీ, జొన్న కానీ, శనగ కానీ, పెసరు కానీ ఇలాంటి పంటలు అనేది తీస్తూ ఉంటారు. వాళ్ళ కోసం షార్ట్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు 100 రోజుల్లో కానీ, 120 రోజుల్లో, 140 రోజుల్లో పత్తి విత్తనాలు పెట్టుకున్నట్లయితే వాళ్ళ కోసం బాగుంటుంది. సో అవి ఏ పత్తి విత్తనాలు పెట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం చెప్పడం జరుగుతుంది. లాంగ్ డ్యూరేషన్ చాలామంది రైతులు 150 డేస్, 160, 180 డేస్ వరకు కూడా మనకు అమృత్ ప్యాటర్న్ పద్ధతిలో కూడా పత్తి సాగు చేయడం జరుగుతుంది. వాళ్ళ కోసం లాంగ్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు, వాటర్ ఉన్నట్లయితే లాంగ్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు చాలా బాగా సెట్ అవుతుంది. సో ఈ లాంగ్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు ఎవి పెట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో మనం తెలియజేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో మనం ఫస్ట్గా షార్ట్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు చూసుకున్నట్లయితే గత సంవత్సరం మంచి దిగుబడి ఇచ్చిన రాశి వాళ్ళది షిఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది కూడా మనకు షార్ట్ డ్యూరేషన్లో మంచి కాయ సైజు బాగుంటుంది, ఖాతా కానీ బాగా పట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రసం పిచ్చే పురుగుల్ని తట్టుకుంటుంది. ఇది కూడా మనకు రాశి వాళ్ళ షిఫ్ట్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు క్రిస్టల్ వాళ్ళది CCS 369 అనుకుంటాను, మీకు ఒక ఫోటో కూడా పెట్టడం జరుగుతుంది, చూసుకోవచ్చు. ఇది కూడా మనకు షార్ట్ డ్యూరేషన్లో బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వేదా సీడ్స్ వాళ్ళది ప్లాటినం, ఇది కూడా మనకు షార్ట్ డ్యూరేషన్లో బాగా పనిచేస్తుంటుంది. సో ఇలాంటి షార్ట్ డ్యూరేషన్లో మీరు కూడా మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలు, మంచి క్వాలిటీ విత్తనాలు కానీ, మంచి బ్రాండెడ్ కంపెనీ విత్తనాలు కానీ మీరు చాయిస్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు తక్కువ సమయంలో మంచి దిగుబడి తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ క్రాప్ తీసేసి, పత్తి క్రాప్ తీసేసి నెక్స్ట్ జొన్న కానీ, మొక్కజొన్న కానీ, మిర్చి లాంటి పంటలు అనేది మనము నెక్స్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనము లాంగ్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు చూసుకున్నట్లయితే మనం లాంగ్ డ్యూరేషన్లో గత సంవత్సరం పత్తి విత్తనాలు మనం పెట్టడం జరిగిందనమాట. దాంట్లో కూడా మంచి దిగుబడి వచ్చిన పత్తి విత్తనాల గురించి ఈ వీడియోను మనము చెప్పడం జరుగుతుంది. సో మనము ఈ వీడియోలో వచ్చేసి ప్రధానంగా మెయిన్ కంపెనీ మంచి దిగుబడి ఇచ్చిన పత్తి విత్తనాల గురించి మనము మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మీరు కూడా గత సంవత్సరం ఏ విత్తనాలు పెట్టారు అనేది తెలియజేయండి. ఏ విత్తనాలు పెట్టారు, ఎంత దిగుబడి వచ్చింది అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయడం వల్ల సో ఇతర రైతులకు అనేది అది చాలా అంటే హెల్ప్ అవుతుంది, చాలా ఉపయోగంగా ఉంటుంది. కామెంట్ చూసిన వాళ్ళు ఆ విత్తనాలు కూడా తీసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది అన్నమాట. సో మనము రాశి కంపెనీలో మనము రాశి 659, సో ఇది లాంగ్ డ్యూరేషన్లో పెట్టుకోవచ్చు. ఇది చాలా సంవత్సరాల నుండి ఫేమస్ విత్తనం రాశి 659 అనేసి. సో ఇది బ్లాక్ సాయిల్లో చాలా బాగా సెట్ అవుతుంది. వాటర్ కానీ ఉన్నట్లయితే మంచి దిగుబడి అనేది మనము దీంతో తీసుకోవచ్చు. చాలామంది రైతులు 15-18 క్వింటల వరకు కూడా మనము రాశి 659తో తీసుకున్న రైతులు అయితే మనకు ఉన్నారన్నమాట. సో మనం కూడా గత సంవత్సరం రాశి 659 పెట్టడం జరిగింది అనమాట. దాంట్లో కూడా మనకు మంచి దిగుబడి అనేది వచ్చింది. సో ఈ రాశి 659 కూడా మీకు మార్కెట్లో దొరికితే రాశి 659 కూడా మీరు తీసుకోవచ్చు. సో కళ్ళు మూసి తీసుకోవచ్చు. ఇది చాలా సంవత్సరాల నుండి మార్కెట్లో ఫేమస్ అయిన విత్తనం రాశి 659 బంజి. అయితే మనం రాశి 659 కూడా చాలా బెస్ట్ రకమైన వెరైటీ. రాశి 659 కూడా మీరు లాంగ్ డ్యూరేషన్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి US 7067, సో ఇది చాలా బెస్ట్ వెరైటీ. ఏంటంటే మనకు కొమ్ములు వచ్చేసి పొడుగా వస్తాయి, అదేవిధంగా ఆకు సైజు పెద్దగా ఉంటుంది, కాయ సైజు కూడా పెద్దగా ఉంటుంది. అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగుల్ని కూడా చాలా వరకు తట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కాయ సైజు కూడా కొద్ది వరకు లావుగానే ఉంటుంది అనమాట. US 7067 ఇది కూడా మనకు లాంగ్ డ్యూరేషన్లో బెస్ట్గా పనికొచ్చే విత్తనం అంట, బెస్ట్ రకమైన పత్తి విత్తనం అన్నమాట US 7069. నెక్స్ట్ వచ్చేసి మీరు క్రిస్టల్లో CCS 999, సో ఇది కూడా లాంగ్ డ్యూరేషన్లో పెట్టుకున్నట్లయితే మనకు బెస్ట్గా ఉంటుంది. CCS 999 గత సంవత్సరం మనం పెట్టడం జరిగింది CCS 999. సో ఇది కూడా ఒక మంచి రకమైన పత్తి విత్తనమే అనుకోవచ్చు. సో మీరు కూడా దీంట్లో మనం చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కసారి. మీరు కూడా ఏవైనా నేను చెప్పిన దాంట్లో పెట్టుకున్నట్లయితే ఎలా దిగుబడి వచ్చింది అనేది కూడా మీరు కామెంట్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి గత సంవత్సరం మనం అంకుర్ వాళ్ళది కీర్తి అనే వెరైటీ పెట్టడం జరిగింది. సో కీర్తి ఈ కాయ సైజ్ తక్కువ ఉంటుంది కానీ మనకు కాయ సైజ్ వచ్చేసి తక్కువ ఉంటుంది కానీ కాయలు అనేది ఎక్కువ తగలడం జరుగుతుంది. కాయ వెయిట్ కూడా చాలా బాగుంటుంది, తీయడానికి కూడా పికింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రసం పిచ్చే పురుగుల ఉధృతి కూడా చాలా తక్కువ ఉంటుంది. సో పింక్ బాల్ వారం కూడా మనకు అంతగా అనేది దీనిపైన కనిపించలేదన్నమాట. అంకుర్ వాళ్ళది కీర్తి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అనీష్ కూడా ఉంది. గత సంవత్సరం చాలామంది రైతులు కొత్తగానే పెట్టడం జరిగింది అనీష్. సో ఇది కూడా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. సో మనం ప్రతి ఒక్క కంపెనీ మనం ఎక్స్పీరియన్స్ తీసుకున్న విత్తనాలు అనేది మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మీరు కూడా గత సంవత్సరం వెళ్ళిన విత్తనాల గురించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు చంద్ర గోల్డ్ ఉంది, వేదా సీడ్స్ వాళ్ళది చంద్ర గోల్డ్. సో ఇది కూడా మనకు మంచి దిగుబడి ఇస్తుంది. చంద్ర గోల్డ్లో మనకు కాయ సైజు బాగుంటుంది, అదేవిధంగా మొక్క వచ్చేసి నిటారుగా పెరుగుతుంది, ఎక్కువ కొమ్మలు అనేది దలగడం జరుగుతుంది, చిక్కని కాపు అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట చంద్ర గోల్డ్. నెక్స్ట్ వచ్చేసి మనకు సదానంద్. ఈ సదానంద్ కూడా మనకు బెస్ట్గా ఉంటుంది. సదానంద్లో కూడా మనకు దగ్గర కాపు ఉంటుంది, దగ్గర కాయ ఉంటుంది. మనము ఇవి చెప్తున్న విత్తనాలు ఏంటంటే మనకు మన మేనేజ్మెంట్ పైననే మనకు ఈ దిగుబడి అనేది మనకు ఆశించవచ్చు అన్నమాట. సో మనము ఎంత క్వాలిటీ మంచి క్వాలిటీ మనం చూసుకున్నట్లయితే సంకేత్, ఈ ప్రవర్తన సీన్స్ వల్ల సంకేత్ కానీ కబడ్డీ కానీ ఇవి మార్కెట్లో మంచి పేరు పొందిన విత్తనాలు. సో ఇవి విత్తనాలు పెట్టుకొని మనం సరిగా మేనేజ్మెంట్ చేయకపోతే కూడా ఎలాంటి దిగుబడి అనేది మనకు కనిపించేది అన్నమాట. సో మీరు చూసుకున్నట్లయితే కబడ్డీ, సో ఇది కబడ్డీ తులసి సీడ్స్ వల్ల కబడ్డీ కూడా మంచి పేరు పొందిన విత్తనమే. గత సంవత్సరం అయితే మార్కెట్లో షార్టేజ్ ఉండే కబడ్డీ. సో ఇది కూడా మీరు పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది సాధించవచ్చు. మంచి కాయ ఉంటుంది, చెట్టుకు వచ్చేసి ఏం లేదంటే 80-90 కాయలు అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. ఒక చెట్టుకు వచ్చేసి 80-90 కాయలు అయితే కనిపిస్తుంటాయి. గత సంవత్సరం మన ఏరియాలో పెట్టడం జరిగింది. ఎకరాన్ని వచ్చేసి 15 క్వింటల్ వరకు అయితే యావరేజ్గా మనకు 15 క్వింటల్ వరకు అయితే దిగుబడి అనేది తీయడం జరిగింది. సో ఇది కబడ్డీది అన్నమాట. సంకేత్ కూడా గత సంవత్సరం అయితే ప్యాకెట్ వచ్చేసి 2500 వరకు అయితే పలకడం జరిగింది. సో మార్కెట్లో కూడా షార్టేజ్ ఉండే. ఈ సంవత్సరం కూడా సంకేత్ అయితే అస్సలకే దొరికే ఛాన్సెస్ అయితే లేదు. ఒకవేళ మీకు దొరికినట్లయితే కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. సో మనమైతే పెట్టలేదు కానీ చాలామంది రైతులు ఎక్స్పీరియన్స్ ఏంటంటే మంచి దిగుబడి వస్తుందని అయితే చెప్పడం జరిగింది. సో మనం ఈ సంవత్సరం దొరికితే ఒకవేళ పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉన్నాము సంకేత్ వచ్చేసి. సో ఇది కూడా మనకు మంచి దిగుబడి ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రవదన్లో యాక్స్ ఉంటుంది. సో ఇది మనకు ఈజీగానే మార్కెట్లో దొరుకుతుంది. దీని కాయ సైజ్ బాగుంటుంది, దగ్గర కాయలు అనేది తగలడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ బాల్ వారం కానీ అదేవిధంగా ఈ తెల్లదోమ పచ్చదోమ కానీ ఈ జసీర్ అఫీడ్స్ని కానీ చాలా వరకు తట్టుకునే శక్తి అనేది దీంట్లో ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా మనకు వర్షాలు కొద్ది వరకు తక్కువ ఉన్నట్లయితే కూడా మనకు ఫ్లవర్ డ్రాపింగ్ అనే సమస్య కూడా అంతగా కనిపించదు అన్నమాట. సో వాటర్ పైన పెట్టుకున్నట్లయితే కూడా ఈ యాక్స్ అనేది ఎక్సలెంట్గా మనకు దిగుబడి అనేది తీసుకోవచ్చు అన్నమాట. సో మనం ఇప్పటిదాకా చెప్పిన రకాలన్నీ మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలు అన్నమాట. సో మీరు దీంట్లో ఏది పెట్టారనేది కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎంత దిగుబడి వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు గత సంవత్సరం పెట్టిన సీడ్లలో ఏది మంచి కాసింది అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక్కడ నుంచి మనం ప్రతి ఒక్క సీడ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాము. అదేవిధంగా మనకు షార్ట్ డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనము నెక్స్ట్ వీడియోలో ఇంకా పూర్తిగా తెలియజేయడానికి మీకు ఒక వీడియో రూపంలో అయితే తీయడం జరుగుతుంది. సో షార్ట్ డ్యూరేషన్లో ఎలా మేనేజ్మెంట్ చేయాలి, లాంగ్ డ్యూరేషన్లో ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలనేది కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనం పత్తి పంట పైన పూర్తి వివరాలు, అదేవిధంగా ఏ అచ్చులో ఏ టైప్లో మనము పత్తి పెట్టుకోవాలి, ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలనేది కూడా ఇక్కడ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.